హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వెన్నెలవే 10 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. వెన్నెలవే పార్ట్ 11. తలుపు కొట్టిన శబ్దం వినిపించడంతో మెలకువ వచ్చింది. తిరిగి 2 సంవత్సరాల తర్వాత మార్నింగ్ అయినట్టుంది. ఇంత ఫాస్ట్గా తెల్లవారిపోయిందా అనుకుంటూనే నీరసంగా కళ్ళు తెరిచి ఒంట్లో సత్తువ లేక గోడని పట్టుకొని పైకి లేచి తలుపు తెరిచాను. పావుగంట తర్వాత అప్పుడే తలుపు తీసిన నా వాడిపోయిన మొహాన్ని చూసి చెంప మీద చెయ్యి వేసి, రాత్రంతా తడిచిన బట్టలతోనే ఉన్నావు కదా తల్లి, వేడి నీళ్ళు పెట్టాను, మొహం కడుక్కొని అలాగే వెళ్ళి స్నానం చేసిరా అంది సూర్య వల్ల అమ్మమ్మ. నేను విచిత్రంగా చూశాను. ఎందుకంటే ఇంటి ముందు తలుపు తెరిచి ఉంది, బయటేమో ఇంకా చీకటి, సరిగ్గా తెల్లవారలేదు కూడా. ఇప్పుడు స్నానం ఏంటి ఈ చీకట్లో అనుకున్నాను మనసులో. కానీ నోరు తెరిచి అడిగే సాహసం చేయదలుచుకోలేదు. తొందరగా వెళ్ళు జానమ్మ, మొహం చూడు ఎలా పీక్కుపోయిందో, స్నానం చేస్తే కాస్త ప్రశాంతంగా ఉంటుంది, వెళ్ళు, వేడి నీళ్ళు బాత్రూంలో పెట్టాను నవ్వుతూ చెప్పి నా చేతికి బట్టలు ఇచ్చింది. రా నాతో పాటు అని ముందుకు నడుస్తోంది ఆవిడ. నాకు చీర కట్టుకోవడం రాదు కదా, మళ్ళీ చీర ఇచ్చిందా అని చూశాను. కానీ చీర కాదు ఈసారి, ఇది డ్రెస్, చూడిదార్, అది కూడా ఎగ్జాక్ట్గా నా సైజ్, మీడియం. సరిగ్గా నాకు సరిపోయేవి ఇక్కడ ఎలా ఉన్నాయని నాకు అర్థం కాలేదు. కానీ ఇంత పొద్దున్న స్నానం ఏంటి, ఏదో ఒకటిలే, ఎలాగో అడిగే అంత సీన్ నాకు లేదు అనుకుని నోరు మూసుకొని ఆవిడని అనుసరించాను. బాత్రూమ్ దగ్గరికి తీసుకువచ్చి చూపించింది. అది చూసేసరికి నా గుండె జారిపోయింది. ఇది బాత్రూమా? జస్ట్ 4 గోడలు, ఒక డోర్ అంతే, పైన కప్ కూడా లేదు, మొత్తం ఓపెన్ టాప్. ఇందులో స్నానం ఎలా చేయాలి అని చూస్తుంటే ఆవిడేమో కూల్ వాటర్ బకెట్ కూడా లోపల పెట్టి వెళ్ళమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇలాంటి బాత్రూంలో నేనెప్పుడు స్నానం చేయలేదు, దేవుడా ఇప్పుడు ఎలాగా అనుకొని ఇక తప్పక లోపలికి వెళ్ళాను ఏడుపు మొహం పెట్టుకొని. తలెత్తేసరికి స్ట్రైట్గా ఆకాశం. అప్పుడప్పుడే కొద్ది కొద్దిగా తెల్లవారుతోంది. ఇంకా చీకటి పోలేదు. అక్కర్లేకుండా జామ చెట్టు మొత్తం కప్పేసింది బాత్రూమ్ని. ఆ చెట్టు మీద కీచ్ కీచ్మని శబ్దం చేస్తూ వస్తున్నాయి రకరకాల పక్షులు. పల్లెటూరు అంటే రోజు మార్నింగ్ ఇలాగే ఉంటుందా? చల్లని గాలి వచ్చి నేరుగా నన్ను తాకింది. ఆ ఫ్రెష్ ఎయిర్ నాకు భలేగా అనిపించింది నిజంగా. నాకే తెలియకుండా నా మొహంలోకి చిన్న నవ్వు వచ్చేసింది. ఎందుకంటే ఇలాంటివన్నీ నాకు చాలా ఇష్టం. ఎప్పుడో చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను ఇలాంటివన్నీ. మళ్ళీ ఇన్నేళ్ళకి ఇప్పుడు చాలా అంటే చాలా నచ్చేసింది. ఇంకా ఫేస్ వాష్ చేసుకొని అలాగే స్నానం చేసేసాను. తలస్నానం చేసి జుట్టుకి టవల్ చుట్టుకొని బయటకు వచ్చేసరికి కొద్ది కొద్దిగా వెలుగు వచ్చేసింది. ఇరుగు పొరుగు వారి మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. మనసుకి చాలా హాయిగా అనిపించింది. ఏదో బందీ నుంచి విముక్తి పొందినట్టుగా, కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుగా. చుట్టూ అన్నీ చూస్తూ నడుచుకుంటూ ముందుకు వస్తున్నాను. సడన్గా నా చూపు ఆగిపోయింది కుడివైపునున్న ఓ దృశ్యం చూసి. అక్కడ ఒక ఆశ్చర్యాన్ని చూశాను. అది కూడా అస్సలంటే అస్సలు ఊహించనిది. అసలు ఇది ఎలా పాసిబుల్ అని నోరు తెరిచి చూస్తుంటే ఆ పెద్దావిడ వచ్చింది. చేతిలో ఒక ప్లేట్తో వచ్చి అందులోంచి కుంకుమ తీసి నా నుదుటిన పెట్టింది, మెడలోని సో కాల్ దారానికి కూడా. ఆ ప్లేట్ నాకు ఇచ్చి ఇంటి ముందు తులసి చెట్టుకి పూజించమని చెప్పి దారి చూపించడానికి నడుస్తోంది. నేను మళ్ళీ ఒకసారి రైట్ సైడ్ తిరిగాను. నిజం చెప్పాలంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. కాలేజ్లో ఎవడు పడితే వాడి కాలర్ పట్టుకొని బెదిరించే మిస్టర్ సూర్య గారు ఇక్కడ పాలు పితుకుతున్నాడు. అది కూడా ఎంతో స్పీడ్గా, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిలా. అది చూడగానే సడన్గా నాకు కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్ గుర్తొచ్చి నవ్వు ఆగలేదు. అర్జున్, శ్రీకాంత్, చరణ్ ఇంకా టీం అందరూ క్రికెట్ ఆడుతున్నారు కాలేజ్ గ్రౌండ్లో. అనుకి క్రికెట్ అంటే పిచ్చి. ఆ రోజు క్లాసెస్ ముందే అవడంతో త్వరగా వెళ్ళిపోవచ్చు అని నేను హ్యాపీ అయితే, అను కాసేపు ఉండి క్రికెట్ చూసి వెళ్దామంది. ఈ అనుమోహానికి ఏం పని ఉండదు. ఇప్పుడు నేను వద్దంటే అలుగుతుంది, లేకపోతే నన్ను గుంజుకొని అయినా తీసుకుపోతుంది, కానీ వదిలిపెట్టదు అని ఇంకా తప్పక వెళ్ళాను అక్కడికి. నిహారిక, అభినయ అండ్ ఇంకొంతమంది కూడా అక్కడే నిలబడి చీరప్ చేస్తున్నారు. ముందే చూశాను కాబట్టి వాళ్ళంతా గుర్తున్నారు నాకు.
చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ రోజే ఆడుతున్నారు అంట క్రికెట్. మేము రాగానే అర్జున్ మమ్మల్ని చూశాడు నవ్వుతూ. అప్పుడే తన వంతు బ్యాటింగ్. అర్జున్ నవ్వుతుండడం చూసి వాళ్ళ గ్యాంగ్ అంతా చూశారు మా వైపు. నేను కళ్ళు పెద్దవి చేసి గబాలున వెళ్ళి అను వెనక నిలబడ్డాను. అందరూ ఒకేసారి చూస్తే ఎంత ఆక్వర్డ్గా ఉంటుంది. ఇంకా గేమ్ స్టార్ట్ చేశారు. సరిగ్గా ఆట మధ్యలో వచ్చాడు సూర్య. అర్జున్ కొట్టిన బాల్ని క్యాచ్ పట్టాడు వస్తూనే. మళ్ళీ ఏదో గొడవ జరగబోతుందని అర్థమైంది అందరికీ. ఇంకా గోల స్టార్ట్ అయిపోయింది. అప్పటి వరకు నీట్గా ఉన్న ప్లేస్ అంతా చిందరవందరగా అయిపోయింది. అను పద పోదాం అని భయంగా లేచి నిలబడ్డాను. చరణ్ అండ్ శ్రీకాంత్ అందరినీ పంపించేశారు గ్రౌండ్ నుంచి. మేము ఇంకా 5-6 ఉన్నారు అక్కడక్కడ. వాళ్ళు మా దగ్గరికి వచ్చి చెప్పగానే అను చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్దామని 2 అడుగులు వేశాను అంతే. తల ఒక్కసారిగా దిమ్మంది. చేత్తో తల పట్టుకొని కళ్ళు మూస్తూ తెరుస్తూ చూస్తున్నా. అను అరుస్తోంది అప్పటికే. నాకేమో కంట్లోంచి నీళ్లు కారుతున్నాయి. భరించలేని నొప్పి. అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు నాకు. గట్టిగా తగిలిందా అని ఏడుపు మొహంతో అరుస్తూ తలని రబ్ చేస్తోంది అను. బాలా అని అరిచారెవరో. అప్పుడు అర్థమైంది బాల్ నా తలకి బలంగా తగిలిందని. ఇక్కడి దాకా బాల్ ఎలా వచ్చింది, ఎవరు వేశారా అని కళ్ళు మూస్తూనే చూశాను వెనక్కి తిరిగి. నా బిత్తర చూపులు చూసి అనుకి అర్థమై సూర్య సార్ వేసిన బాల్ నీ తలకి తగిలిందే అని అరిచింది, అది నా మొహంలోకి చూస్తూ. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు నా దగ్గరికి, నన్ను కొట్టిన సూర్య తప్ప. వాళ్ళ దగ్గర అటెన్షన్ పొందాలి అనుకోలేదు. నాకేం తగల్లేదు అని చెప్పా. కానీ అర్జున్ చూసేశాడు అప్పటికే నా కళ్ళల్లో నీళ్ళు. నేను చెప్పింది ఎవరికి నమ్మకం కలగక మళ్ళీ అడిగారు. నేను మళ్ళీ అదే ఆన్సర్ రిపీట్ చేసి అక్కడి నుంచి వచ్చేసాను అవనిని వదిలేసి. ఇంకా ఉంది. నెక్స్ట్ ఏం జరగబోతుందో ఊహించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాయ్స్, స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.